Hello everyone, welcome to our channel Success Concept. This is your Success sir. ఈసారి ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్లోని వాళ్ళ పక్కా జాబ్ ఉంది. అదేంటి సార్ అంటే మన లక్ ఏంటంటే ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ని చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ ఎవ్రీ ఇయర్ మినిమం 3-4 నుండి వస్తున్నాయి బయటికి. అయితే ఆడి మన రైల్వేస్ పడుతున్నాయమ్మా, ఆ బేస్ మీదే ఎస్ఎస్సి పడుతుంది మళ్ళీ మనకి. అయితే ఎస్ఎస్సిలోని ఈ సెకండ్ గుడ్ న్యూస్ మనకి. ఫస్ట్ టైం సీజీఎల్ పడింది, సెకండ్ టైం ఇంటర్ పడి సిహెచ్ఎస్ పడిందమ్మా. అయితే మీ డౌట్స్ సార్, మేము చాలామంది తెలుగు మీడియం సార్ మాకు అంత రాదు అంటే, నాన్న ఈసారి ఎగ్జామ్ కూడా తెలుగులో రాసుకోవచ్చు. సెకండ్ సార్ అంతా బాగానే ఉంది సార్, మాకు తెలియదు ప్యాటర్న్ తెలియదు ఎగ్జామ్ ఎలా ఉందనేది, నేను క్లారిటీ ఇస్తా మొత్తం ఓకేనా. ఆ సిలబస్ క్లారిటీ ఇస్తా, ఏ బుక్స్ కావాలో క్లారిటీ ఇస్తా, ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీ ఇస్తా, ఎలా ప్రిపేర్ అయ్యి ఏం స్ట్రాటజీ ఫాలో అయితే ఫస్ట్ టైమే మనం జాబ్ సాధించే క్లారిటీ ఇస్తా ఓకేనా. అయితే నీ మైండ్లో ఏముంది సార్, నీ డౌట్స్ ఏంటి? ఫస్ట్ సార్ సిహెచ్ఎస్ఎస్ జాబ్ సాధించడం ఎంత ఈజీనా? ఎస్ అఫ్కోర్స్ ఈజీయే. కంపేర్ స్టేట్తో పోల్చుకుంటే తక్కువ సిలబస్ అమ్మా, తక్కువ సిలబస్ అండ్ పక్కా మనకి ఆ డేట్ ముందే ఇస్తాడు. ఎగ్జామ్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు అన్ని క్లారిటీ ఇస్తాడు. నువ్వు కొంచెం గట్టిగా ఒక 3-4 మంత్స్ కూర్చొని సరిపోద్ది. ఇక్కడ కాసేపు వెయిట్ చేయి. ఒక డౌట్ చాలామంది సార్ ఇక్కడ టైర్ 1 టైర్ 2 అంటే కదా సార్, టైర్ 1 ఆ మార్క్స్ టైర్ చూస్తారా, ఆ టైర్ 1 కూడా చూస్తారా అన్ని క్లారిటీ ఇస్తాను ఓకేనా. అయితే సిలబస్ అంటే ఏంటి అండ్ బెస్ట్ బుక్స్, దానికి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి ఓకేనా, ఇవన్నీ కూడా ఈ ఒక్కసారి క్లారిటీ ఇస్తా. అండ్ ఆల్సో సార్ ఎగ్జామ్ తెలుగులో ఉందా లేదా, అండ్ లాస్ట్ మీకోసం ఓన్లీ మీకోసం మాత్రమే ఒక బెస్ట్ కోర్స్ లాంచ్ చేస్తాం, అది కూడా టెస్ట్ సిరీస్, అది క్లారిటీ ఇస్తా ఓకేనా. అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే పక్కా మర్చిపోక ఒక లైక్ చేయమని హార్ట్ ఇవి, అండ్ ఆల్సో కింద కామెంట్ చేయి సార్ క్లారిటీ వచ్చింది లేదా ఐ వాంట్ సార్ ఓకే. దెన్ అయితే గుడ్ ఫస్ట్ అసలు ఇది చెక్ చేసుకుంటే మనకి మొత్తం పడ్డ పోస్టులమా 3131 ప్లస్, మైండ్ పెట్టి ప్లస్ అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కూడా ఎస్ఎస్సిలోని ఫస్ట్ కొన్ని పడినా ఆ తర్వాత కొన్ని ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. చెక్ చేసుకో లాస్ట్, అది జీడీ అన్నా లేదా సిహెచ్ఎస్ఎల్ అన్నా ఎంటీఎస్ అన్నా పడ్డాయి, కొన్ని పడుతున్నాయి కానీ ఆ నెక్స్ట్ పక్కా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఈ మళ్ళీ మనకి పెరిగే ఛాన్స్ చాలా ఉంది. తర్వాత చూసారి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ మనకి 23/6/25, అంటే ఈ మంత్ 23 స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ ఆల్సో మళ్ళీ ఎప్పుడు మనకి ఇక్కడ 18/7 అంటే నెక్స్ట్ మంత్ జూలైలోని 18 లాస్ట్ ఏంటి అప్లికేషన్ లాస్ట్. అది ఒక పేమెంట్కి అయితే లాస్ట్ మనకి ఆ రోజు నైట్ 11 o'clock అమ్మా పేమెంట్కి అయితే. అండ్ ఆల్సో గమనించావా లాస్ట్ ఫర్ ద మేకింగ్ ద ఆన్లైన్ పేమెంట్ అమ్మా 19 అమ్మా, అంటే నీకు 18 ఏమో లాస్ట్ డేటు అప్లికేషన్కి, పేమెంట్కి ఏమో 19. అదేంటి సార్ అంటే కొంచెం సర్వర్ బిజీగా ఉండడం వల్ల పేమెంట్ బేగ్ అవ్వవు, దానికోసం 9 ఇచ్చాడు అన్నమాట ఓకేనా. తర్వాత వీడియోస్కి క్లారిటీ ఇక్కడ చూసుకోండి. ఒకవేళ షెడ్యూల్ ఫర్ టైర్ 1 అమ్మా, టైర్ 1 ఈవెన్ సిబిటీలు అమ్మా. టైర్ 1 మనకి ఎప్పుడంటే 8-9 మీనింగ్ మనకి సెప్టెంబర్ 8th స్టార్ట్ అవుతాయి, మనకి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 8 వరకు, అంటే 10 days ఎగ్జామ్ జరుగుతాయి మొత్తం కూడా ఓకే. తర్వాత టైర్ 2 అంటే ఇందులో ఎవరు క్వాలిఫై అయ్యారో చిన్న క్లారిటీ సార్, ఈ మార్క్స్ మొత్తం ఇందులో యాడ్ చేస్తారా అంటే లేదు నాన్న, ఇది ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. టైర్ 1 ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్ నేచర్, నాట్ ఏ నెక్స్ట్ యాడ్ చేయ ఇక్కడ, దాన్ని పక్కన పెట్టు. అయితే ఇదేమో ఓన్లీ క్వాలిఫై. మన టైర్ 2 ఏమో మనకి February-March ఏమో, అంటే నెక్స్ట్ ఇయర్ February-March ఇంకా ఛాన్స్ కూడా ఉంది మనకి ఓకేనా. అయితే నీకేం డౌట్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పోస్ట్ గురించి, ఎగ్జామ్ ఎప్పుడు, అప్లికేషన్ ఎప్పుడు లాస్ట్ డేటు, టైర్ 1 ఎప్పుడు, టైర్ 2 ఎప్పుడు ఓకేనా. నెక్స్ట్ సార్ నెక్స్ట్ డౌట్ మనకి సార్ అందులో ఏం పోస్టులు ఉంటాయి చిన్న క్లారిటీ కావాలి, అది కూడా క్లారిటీ ఇస్తున్నా, విత్ శాలరీ క్లారిటీ ఇస్తున్నా, మైండ్లో పెట్టుకో సార్. ఇందులో ఫస్ట్ మనకి ఎల్డీసీ అమ్మ, అంటే లోయర్ డివిజన్ క్లర్క్, అంటే ఇక్కడ ఏం లేదు మనకి, మనం పోస్ట్ ఆఫీస్లో వాడి దగ్గర మనకి టైపింగ్ చేస్తుంటాం మనం అవునా, అవన్నీ క్లర్క్ అమ్మ. దీనికి శాలరీ ఏం మనకి ఇది గమనించావా, పే లెవెల్ 2 శాలరీ ఇది, కాబట్టి 19,902 ఇంతవరకు శాలరీ ఉంది, హైయెస్ట్ శాలరీ. నెక్స్ట్ అమ్మా డేటా ఎంట్రీ ఆపరేటర్ అమ్మా, డిఈఓ అంటారు. ఇందులోనేమో పే లెవెల్ 4 ఉంది, దానికి 25,000 నుంచి 81,000 శాలరీ. అందులోనే లెవెల్ 5 ఉందమ్మా, ఎంత మనకి ఇక్కడ ఎప్పుడు గమనించేవే, లెవెల్ చిన్నగా ఉంటే శాలరీ తక్కువ ఉంటుందమ్మా, లెవెల్ పెరిగితే శాలరీ పెరుగుద్ది. గమనించావు ఇక్కడ పే లెవెల్ 2 కాబట్టి ఇక్కడ అయిపోయింది, ఈ పే లెవెల్ 4 ఎక్కువైంది, పే లెవెల్ 5 కాబట్టి ఎంత పెరిగింది మళ్ళీ శాలరీ ఓకేనా. ఇంటర్ మీదే కానీ ఆ పోస్టులు వేరు, ఇదేమో ఎల్డీసీ, ఇదేమో డేటా ఎంట్రీలోనేమో డిఈఓ పే లెవెల్ పెట్టింది. మళ్ళీ డేటా ఎంట్రీ ఏమో గ్రేడ్ ఏ పే లెవెల్ 4 అమ్మా,
అది కూడా సేమ్ శాలరీ. ఇందులో మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఏంటది? ఎల్డీసీ, డిఈఓ, డిఓ గ్రేడ్ ఏ. ఓకేనా? ఈ పోస్టులు మనకి ఇవి ఎక్కడ ఉంటాయంటే పోస్ట్ ఆఫీస్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్లో కానీ పెద్ద ఉంటాయి. అంటే లైక్ ఎయిర్పోర్ట్ లేదా పోస్టల్ డిపార్ట్మెంట్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, చాలా దాంట్లో ఉంటాయి పోస్టులు ఇవన్నీ కూడా. ఓకే, ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ సార్ సబ్జెక్ట్. సార్ టైర్ 1 సిలబస్ ఏంటి నాన్న మైండ్లో పెట్టుకో. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమో బేసిక్ నాలెడ్జ్ అంటే గొప్పగా ఎప్పుడు మొత్తం మనకి 25 క్వశ్చన్లు అమ్మా. ఈచ్ క్వశ్చన్కి మనం 2 మార్క్స్ అమ్మా. ఓకేనా? 2 మార్క్స్ కాబట్టి 50 మార్కులు. అండ్ ఇక్కడ మనకి 0.5 అంటే నెగిటివ్ ఉంది 0.5. ఓకేనా? ఎంత? 25 మార్కులు. ఇందులో ఏముంటాయంటే కాంపరేషన్స్, వన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియం బేస్స్, సినమ్స్ అండ్ నమ్స్, డిక్షనరీ ఆర్డర్స్ అన్నీ కూడా, అండ్ ఎర్రర్ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్, ఇవన్నీ కూడా మనం డిపెండ్స్ అపాన్ గ్రామర్ ఆర్ దేర్. ఓకే, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మెయిన్ థీమ్. సార్ రీజనింగా జనరల్ ఇంటెలిజెన్సా నాన్న మైండ్లో పెట్టుకో. రీజనింగ్ కాదు సార్. అదేంటి సార్ అంటే రీజనింగ్లో మనకి వర్బల్లో అండ్ నాన్ వర్బల్లో మనకి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఉంటాయి కదా, అవి కాదు, అవి ఇవ్వట్లేదు వాడు. వాడేమన్నాడమ్మా వర్బల్లోని మళ్ళీ జిఐ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అనలిటికల్ అంటే మీనింగ్ గాడు ఈ 2 ఇవ్వట్లేదమ్మా. ఏమి ఇస్తున్నాడు మనకాడు? ఓన్లీ జిఐ ఇస్తున్నాడు. అంటే నువ్వు దేనికైతే పెన్ను పేపర్ ఇస్తావు దాని గురించి అవి అన్నీ కూడా. ఓకేనా? మనం చాలామంది అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అవేం కాదు, మైండ్లో పెట్టుకో, జిఐ మాత్రమే. మళ్ళీ ఈ మొత్తం ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేయదు అసలు నువ్వు. జిఐ రీజనింగ్ జిఐ ఎన్ని మనకి 25 క్వశ్చన్స్ అమ్మా. తర్వాత యాప్టిట్యూడ్ మొత్తం 20 క్వశ్చన్లోని కొంచెం మైండ్లో పెట్టుకో, 21 మాత్రమే అర్థమెటిక్ అమ్మా. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ 4 మార్కులు. ఓకే, అవన్నీ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి, పెద్ద మ్యాటర్ ఏం కాదు, నువ్వు భయపడక, మ్యాటర్ ఏం కాదు అసలు ఇది. ఓకేనా? తర్వాత జనరల్ అవేర్నెస్ ఈ సింపుల్, మన స్టేట్ లాగా హ్యూజ్ సిలబస్ కాదమ్మా. లైక్ కరెంట్ అఫైర్స్, స్టాక్, జీకే పైపైన మాత్రం ఉంటాయి. ఓకేనా సార్? అంతా బాగానే ఉంది, మరి ఏంటి ఈ మార్క్స్ యాడ్ చేస్తారంటే లేదు నాన్న, ఈ మార్క్స్ ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్ నేచర్. ఒక కట్ ఆఫ్ ఉంటుంది, కానీ మీనింగ్ ఏంటి? ఆ కట్ ఆఫ్ క్వాలిఫై అవుతా కదా, ఈ మార్క్స్ టైర్ 2కి యాడ్ చేయరు. నీకు జాబ్ రావాలా వద్దా అని డిపెండ్ చేసే టైర్ 2 మాత్రమే. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్ వస్తా కదా, మళ్ళీ ముట్టుకోరు దీన్ని, ఇది అంతే పక్కన పెట్టి దీన్ని. నీ టైర్ 2 మాత్రమే జాబ్ రావాలా వద్దా అని క్లారిటీ ఇస్తుంది. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందిగా మీకు టైర్ 1 గురించి. అయిపోయింది. నెక్స్ట్ సార్ టైర్ 1 సార్. అండ్ గమనించావా మొత్తం టైం ఏమో 60 నిమిషాలమ్మా. ఓకే, 60 నిమిషాలు, 8 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ద అమ్మా స్క్రైబ్ అంటే మీనింగ్ చాలా మందికి హ్యాండిక్యాప్ ఉంటారు కదా, వాళ్ళకి 80 నిమిషాలమ్మా. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ టైర్ 2. అందులోని మొత్తం 3 సెషన్స్ ఉన్నాయమ్మా టైర్ 2లోని. మరి ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2. అందులోని బాగా చెక్ చేసారి క్లారిటీ ఇస్తున్నాను. సెషన్ 1లోని మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ బావిను. ఇక్కడ మళ్ళీ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడమ్మా. ఇందాక టైర్ 1లో వాడు ఎక్కడ కూడా ఇది చెప్పలే. ఏం చెప్పాడు? జనరల్ చెప్పాడు. అవునా ఇంటెలిజెన్స్ అని. ఈసారి మొత్తం రీజనింగ్ మొత్తం ఉందమ్మా. ఎన్ని క్వశ్చన్లు అమ్మా? ఈ 30 క్వశ్చన్లు. ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ ద 3 మార్క్స్ అమ్మా. అంటే 60 క్వశ్చన్లు, 60 × 3 మొత్తం 180 మార్కులమ్మా. 1 అవర్. ఓకేనా? అండ్ ఎంత మనకి 1 అవర్ దీనికి. అండ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే ఉన్నాయమ్మా. దీని నెగిటివ్ మార్క్ 1 నెగిటివ్ మార్క్ 1 ఒక క్వశ్చన్కి. ఓకేనా? తర్వాత సెక్షన్ 2 అందులోనే ఎంత? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపరేషన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. మొత్తం ఇంగ్లీష్ ఏమో 40 క్వశ్చన్లు అమ్మా, ఏమో 20 క్వశ్చన్లు, మొత్తం ఈచ్ 1 80. అంటే ఈ మొత్తం మనకి ఎన్ని? 360 మార్కులు మొత్తానికి. ఎంత మనకి? 360 మార్కులు. క్వశ్చన్ లెక్కేసుకుంటే 120 క్వశ్చన్లే. ఓకేనా? మైనస్ మార్క్స్ ఉన్నాయి. తర్వాత సెషన్ 3 అమ్మా. ఇది 2 అయిపోయింది, 3 అమ్మా. ఇది మనకి టైపింగ్ స్కిల్. సార్ టైపింగ్ అంటే నా సర్టిఫికేట్ కావాలంటే అవసరం లేదు, ఇక్కడ సర్టిఫికేట్ అవసరం లేదు, వాడు చెప్పిన మెజర్మెంట్స్ కావాలంతే. ఏంటి సార్? స్కిల్ టెస్ట్ డిఈఓకి వాటికి ఉన్నాయమ్మా. దానికి ఎంత పడాలి సార్? తక్కువ పడాలి. ఓకేనా? ఇక చాలామంది సార్ నాకు టైపింగ్ రాదు, లోయర్ అవసరం లేదు, వాడు జస్ట్ టైపింగ్ మాత్రం కొట్టి చూపించాలి అంతే. ఓకేనా? స్కిల్ టెస్ట్లు ఉన్నాయి దానికి. దేనికి? డిఈఓకి ఉన్నాయి అండ్ ఆల్సో పెద్దానికి ఉన్నాయి స్కిల్ టెస్ట్లు. ఓకేనా? తర్వాత ఇంకో స్కిల్ టెస్ట్ ఉంది కదమ్మా, పార్ట్ బిలోని స్కిల్ టెస్ట్ డిఈఓకి ఎక్స్పర్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ అమ్మా. 15 నిమిషాలు టైం అమ్మా, 20 నిమిషాలు ఫర్ ద స్క్రైబ్. ఓకేనా? 10 నిమిషాలు టైం ఇస్తారు అంతే మనకి. మొత్తం కూడా వర్డ్స్ అమ్మా 800 వర్డ్స్ కొట్టాలమ్మా. ఎన్ని వర్డ్స్? 800 వర్డ్స్ కొట్టాలి. ఇది ఫస్ట్ మనం మొత్తం కంప్లీట్ అయింది. దీంతో ఏంటి? ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సిలబస్ ఏంటి అన్ని క్లారిటీ ఇచ్చా, సిలబస్ క్లారిటీ ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు సార్
మరి అంత బాగానే ఉంది, అంత క్లారిటీ ఇచ్చావు, మరి మాకు ఏంది వ్యాపారం ఇది, మేము ఏం చేయాలి ఇప్పుడు అని. ఓకేనా నాన్న, మీకోసం బుక్స్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ బుక్స్. సార్ దీనికి ఏ బుక్స్, మళ్ళీ ఫస్ట్ మైండ్లో పెట్టుకో. సార్ 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 బుక్స్ అన్నావు కదా, ఇవన్నీ నేర్చుకోవడానికి కాదు, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే మైండ్లో పెట్టుకో. మనం బయట జరిగే ఏ బుక్ కూడా నేర్చుకోవడానికి కాదు, ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే. మనకి ఎక్కువ అర్థమెటిక్ కింద మెయిన్ బుక్ ఎవర్ ఆర్ఎస్ అగర్వాల్. నువ్వు ఈ బుక్ చేస్తే పక్క మైండ్లో పెట్టుకో. ఏ జాబ్, ఎనీ జాబ్ ఇన్ గవర్నమెంట్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఈజీ రాయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, స్టేట్ సెంట్రల్ ఉండదమ్మా, ఏదైనా సేమ్ ఇది. ఓకేనా. ద బెస్ట్ బుక్ అర్థమెటిక్ అంటే మనకి ఇది ఆర్ఎస్ అగర్వాల్. అండ్ ఇంగ్లీష్కి ఏంటమ్మా లూసి అరియంత్ బుక్ అమ్మా, అరియంత్ బుక్. అదేంటి సార్ బయట బ్లాక్ బుక్ ఉందిగా అంటే, బ్లాక్ బుక్ ఓన్లీ ఫర్ ఒకాబులరీ మాత్రమే. ఈ బుక్లో మాత్రమే ఏముందంటే ఒకాబులరీ, గ్రామర్ అండ్ ప్రాక్టిస్ బిట్స్ అమ్మా, అన్నీ కలిసి ఉన్నాయి. అదే అరియంత్ అమ్మా ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అమ్మా. ఇది గమనించావా? ఇవేంటి బ్యాంక్ పీఓ, క్లర్క్, ఎన్డీఏ, సిడిఎస్, ఎస్ఎస్సిజిఎల్, ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఎంబీఏ అన్నిటికీ అమ్మ ఇది. ఓకేనా. ఇంగ్లీష్ బెస్ట్ బుక్ ఎవర్, ఇంగ్లీష్కి లూసెంట్ అరియంత్ బుక్ అమ్మ. అండ్ జనరల్ అవేర్నెస్కి ఇందులోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కవర్ అయ్యి మనకి యాక్చువల్లీ ఎస్ఎస్సికి బాగా ఫేమస్ లూసెంట్సే. ఓకేనా ఈ బుక్. తర్వాత రీజనింగ్ అమ్మ, ఎల్లప్పుడూ ఫిక్స్ అయిపో, ఎప్పటికి మారో. ఏంటి మనకి ఇది అరియంత్ ఇంగ్లీష్కి అండ్ మనకి దీనికి అరియంతే పక్క. మరి ఎందుకు సార్ అంటే ప్రీవియస్ పేపర్స్ మనకి ఎస్ఎస్సికి కానీ రైల్వేస్ కానీ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ పేపర్లో బెస్ట్ ఎవర్ వీడే ఏది కిరణ్ ప్రకాష్ అమ్మ. ఈ బుక్లోని ఎక్కువ ప్రాక్టీస్, ఇక్కడ మెయిన్ ప్రాక్టీసే. ఓకేనా. ఇవన్నీ కూడా నేర్చుకోవడం కాదమ్మా, ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే. ఓకేనా. ఇది మొత్తం బుక్స్. ఏంటది క్వాంట్కేమో అది ఆర్ఎస్ అగర్వాల్, ఇంగ్లీష్కేమో అరియంత్, అవేర్నెస్కేమో లూసెంట్, రీజనింగ్కేమో మళ్ళీ ఇది మనకి ఏదమ్మా అరియంత్ అండ్ ఏమో కిరణ్ ప్రకాష్ బుక్స్ ప్రీవియస్ పేపర్స్. ఓకేనా. తర్వాత చెక్ చేస్తే సార్ అంత బాగుంది, టైం టేబుల్ ఏంటి సార్, టైం టేబుల్ ఏంటి, టైం టేబుల్ కావాలి ఇక్కడ నీకు. సార్ మనకి ఇప్పుడు నుంచి కౌంట్ చేస్తే, ఈ రోజు కౌంట్ చేస్తే టైర్ 1 ఎగ్జామ్కి మొత్తం మనకి ఎన్ని డేస్ ఉన్నాయమ్మా, 7 డేస్ ఉన్నాయి. సార్ 70 రోజులు క్వాలిఫై అవ్వచ్చా, మైండ్లో పెట్టుకొని నీకు జాబ్ కోసం చెప్పట్లేదు. 7 డేస్ క్వాలిఫై చెప్తాను. క్వాలిఫై ముందు క్వాలిఫై అయితే నెక్స్ట్ సిలబస్గా మినిమం 2-3 మంత్స్ పక్క గ్యాప్ వస్తుంది. అదేంటి సార్ అంటే, ఎందుకంటే ఈ మధ్యలోని రైల్వే క్యాలెండర్ ఉంది, మళ్ళీ ఏంది ఈ ఏఎల్పి ఉంది, గ్రూప్ డి ఉంది, ఎన్టీపీఎస్ 2 ఉన్నాయి కదా. కాబట్టి నాకు తెలిసి చాలా టైం వస్తుంది మనకి. దానివల్ల ముందు మనకి ఓన్లీ 7 డేస్ మాత్రమే, 70 రోజులు. ఇప్పుడుతో పోల్చుకుని 70 రోజులు మనకి. ఓకేనా. ఎంత సార్ మన రోజుకి ఒక 7 hours చదువుకున్నా మొత్తం ఎన్ని అవర్స్ అమ్మా, ఎన్ని అవుతాయి మనకి మొత్తం 490 hours వస్తాయి. సార్ అంతా బాగానే ఉంది. ఏంటంటే నాన్న 1 డేలో మొత్తం మనం చదవాల్సింది 7 hours. ఓకే సార్ 2 hours, ఎనీ 2 hours అర్థమేటిక్ చేయండి, ఎనీ 2 hours రీజనింగ్ చేయండి అమ్మా, ఎనీ 1 hour 2 hours ఇంగ్లీష్ అమ్మా, ఎందుకంటే ఈక్వల్ కాబట్టి. అండ్ 1 hour జిఐ ఏదమ్మా జిఏ చేయండి. ఎందుకంటే సార్ జనరల్ అవేర్నెస్, ఎందుకంటే నాన్న మొత్తం చదవద్దు, ఇక్కడ మనం మెయిన్ కావాల్సిన ప్రీవియస్ మాత్రమే పెట్టుకో. ఎందుకంటే ముందు ఫోకస్ చేయి, ఈ 3 ఫోకస్ చేయి. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ మాత్రమే. కాబట్టి సార్ ఈ మార్నింగ్ 11 ట్రై చేయండి, ఇది నైట్ ట్రై చేయండి అమ్మా. రీజనింగ్ ఎప్పుడు కూడా మార్నింగ్ ఎప్పుడు అర్థమే ట్రై చేయండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుద్ది. నిద్ర బాగా వచ్చిన మాత్రం ఏం చేస్తామంటే రీజనింగ్ వెళ్ళండి అమ్మా. అండ్ ఈవినింగ్ పూట మనకి గో టు జనరల్ అవేర్నెస్. మధ్యాహ్నం కొంచెం చూసుకుంటే ఎంత మనకి ఇక్కడ ఇంగ్లీష్ చూసుకోండి, ఇంగ్లీష్. ఓకే ఏంలే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది ఏముంది మనకి మార్నింగ్ 10 లోపు, మార్నింగ్ 10 లోపు ఏం చేస్తామంటే అర్థమెటిక్ చూసే. ఓకేనా. తర్వాత 10 నుంచి తినే లోపు మళ్ళీ 1 గంట లోపు ఎంత మనకి దగ్గర 1 గంట లోపు ఎన్ని అవర్స్ అంటే మనకి దగ్గర 3 hours ఉన్నాయి, 3 hours ఉన్నాయి. ఆ 3 hours మనకి ఏం చేస్తామంటే ఒక 2 hours ఇంగ్లీష్ ఏమా, ఇంగ్లీష్ చూసేమ్మా. తర్వాత 1 తర్వాత నుంచి మళ్ళీ ఈవినింగ్ 5 వరకు ఒక 2 hours ఉందా, లేదా 1 hour 2 hours వేసుకో. ఏంటి మనకి అది ఏం చేస్తామా, జిఏ చూసుకో 1 hour జిఏ చూసుకో, జిఏ టెస్ట్ తీసుకో. తర్వాత నైట్ పడుకునే లోపు ఏం చేస్తాం మళ్ళీ రీజనింగ్ రా. మన స్టార్టింగ్ అవర్స్, ఎండింగ్ అవర్స్ అథమెటిక్ కావాలి, రిమైనింగ్ చూసుకోండి. కానీ మళ్ళీ చెప్తాను, పడుకునే ముందు మాత్రం ఒక చిన్న పని చేయి. ఏంటి సార్ అన్నీ పక్కన పెట్టి 1 టెస్ట్ రాయి, ఆన్లైన్ టెస్ట్. 70 రోజులు 70 టెస్టులు రాయి. మినిమం అవి నేర్చుకున్న 70 ఇంటూ నువ్వు రోజుకి 100 క్వశ్చన్లు రాస్తున్నా, ఇండైరెక్ట్గా 7000 క్వశ్చన్లు నువ్వు రాసింటాయిగా మనకి, అవునా కాదా. ఇది మెయిన్ థీము. రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే మనకి ఎప్పుడు ప్రీవియస్ బిట్స్ మాత్రమే అండ్ ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి ఎక్కువ ట్రై చేయండి. ఓకేనా. ఈ టైం టేబుల్ అబ్బా 70 రోజులకి. ఓకేనా. తర్వాత సార్ మరి ఏంటి సార్ మీ నుంచి నాకు ఏంటి యూజ్ అంటే,
నాన్న మన దగ్గర దీనికోసం మాత్రమే ఎగ్జామ్ రాయడం కోసం మాత్రమే జస్ట్ 3 రోజులు మాత్రమే 399కి ఇది 1000 అమ్మాలి. 399కి బైలింగ్వెల్లోనమ్మా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, మోడల్ వైజ్ అండ్ ఆల్సో ఏంటి మనకి ప్రీవియస్ పేపర్స్ మొత్తం కలిపి 1 lakh ప్లస్ బిట్స్ అమ్మా. షెడ్యూల్ ఉంది. ఎవ్రీ నైట్ వస్తుంటాయి, మార్నింగ్ వస్తుంటాయి, బ్రేక్ఫాస్ట్ ఎగ్జామ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓన్లీ 399, అది కూడా ఓన్లీ ఫర్ 2 days మాత్రమే ఇస్తా. అంటే రేపు ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయిన వీడియో ఈ రోజు నుంచి 2 days మాత్రమే ఆ ఆఫర్. ఇది కావాలనుకుంటే పక్కా మీకు చాలా ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఎస్ఎస్ఎల్ ఏం పడ్డాయి అవి మాత్రం ఇస్తున్నాం అందులోని. ఓకేనా? చాప్టర్ వైజ్ అమ్మా, ఎవ్రీ చాప్టర్ వైజ్, ఎవ్రీ మోడల్ టెస్ట్, ఎవ్రీ ప్రీవియస్ ఇస్తాం మనం ఈ విధంగా. ఓకేనా? అది మనకి ఓన్లీ 399 ఓన్లీ. అండ్ ఆల్సో మనకి 1 year వ్యాలిడిటీ అండ్ 1 lakh బిట్స్ అమ్మా. ఏ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. ఓకేనా? తర్వాత సార్ ఇంకేంటంటే మనకి మన దగ్గర అర్థమెటిక్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇనఫ్ అమ్మా, చాలా ఎక్కువ ఇవన్నీ కూడా మీకు దీనికి. అండ్ రీజనింగ్ ఆల్సో రీజనింగ్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ టైం ఫాలో అవ్వండి, ఈ బుక్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది మనకి. మళ్ళీ చెప్తున్నాను, ఈ బుక్స్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ మాత్రమే, ఇంకా దేనికి పని చేయవు. ఎందుకంటే నేర్చుకోవడం కావాలి బుక్స్ ఎప్పుడు కూడా మనకి. నేర్చుకోవాలంటే పక్క టీచర్ కావాలి నీకు. ఓకేనా? అండ్ ఆల్సో ఎవరు కూడా చిన్న స్నేహితుబ్బా, ఎందుకంటే ఇందులో జాబ్ వచ్చి మనం బేగా పైకి వెళ్ళొచ్చు. ఓకేనా? అందరి ఫీలింగ్ ఏంటంటే సార్ సీచర్స్ ఇంటర్ మీద కంటే ఇంటర్ మీద అనుకుంటున్నావు, కానీ మనకి 8th పే కమిషన్ ఎక్కువ ఓకే అయిపోవడం వల్ల నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఏం జరుగుద్ది అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి Jan 1st నుంచి శాలరీ హైక్ అవుతాయి సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా. ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చుంటే కింద లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ ద మెయిన్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీరు ఎవరన్నా గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద లింక్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. అది చేయడం వల్ల మేము పెట్టిన ఇన్ఫర్మేషన్ మీకు గ్రూప్లో వస్తాయి. మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తుంటాయి, అన్నీ ఫ్రీగా వస్తుంటాయి. ఓకేనా? అండ్ ఆల్సో మళ్ళీ మర్చిపోకండి, నచ్చుంటే కింద లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఆల్. పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈసారి మందే కోర్ట్ జాబ్ సౌండ్ రావాలి. ఓకేనా? బాయ్, సైనింగ్ ఆఫ్ సత్య.